ఎత్తి పోసేయమని చెప్పిందంట. వాళ్ళమ్మ అలా ఎత్తి పోసేసిన వెంటనే ఇప్పుడు మీకు చూపించిన ఆ గుడిలోకి వెళ్ళిందంట. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అది ఆ శిల్పాల కింద వెళ్ళడము అలాంటివి జరిగాయంట. అదొక రోజు పూజారి కూడా చూసి చెప్పడం జరిగింది. అది ఎంత ఉంటుందంటే మన ఈ సైజులో ఉంటుంది అనమాట. జస్ట్ గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అది పూజారి చూడడం జరిగింది. ఇదైతే మా జేజే చెప్పింది అన్నమాట నాకు. అది ఎంత నిజం ఎంత అబద్ధం తెలియదు. ఏమో అది వాళ్ళ మధ్యలో పోవడం వల్ల వాళ్ళు అలా పుట్ట వాళ్ళ అమ్మ ఎత్తిపోయిగానే వాళ్ళ అన్న చనిపోయాడు. వాళ్ళ పెద్దన్న ఎత్తేసి మనం ఇంకా ఊరి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా బ్యానర్ పెడతా చూడండి. ఇక్కడైతే బ్యానర్ ఉంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనమాట. ప్రతిసారి జాతర జరిగేది చాలామందికి తెలిసి ఉంటుంది. ఇక్కడ నెల్లూరు సైడ్ వాళ్ళందరికీ ఇప్పుడు చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ ఊరిని చూపిస్తాము. దీని గురించి అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. ఇలా వెళ్తే అనమాట, ఇలా ఇంకా అదంతా దాటుకొని వెళ్తే అనమాట గుడి అనేది వస్తుంది అనమాట. ఆ అమ్మ గుండంలో దూకేసింది. అక్కడే వాళ్ళ ఆయనది ఆ అమ్మది కట్టించారనమాట విగ్రహాలు. దాని స్టోరీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాను. ఇదైతే రేపు కానీ మధ్యాహ్నం కానీ వీడియో ఖచ్చితంగా పెడతాను. వాడికి పోయినప్పుడు వీడియోకి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరూ చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్ అయితే. ఇలా వెళ్తే వస్తామన్నమాట గుడి ఆ కారు వెళ్ళే సైడు. అదైతే మేము రేపైనా మధ్యాహ్నం వెళ్ళొచ్చు చూపిస్తాము. ఇటు వెళ్తే ఇంకా మెయిన్ రోడ్డు వస్తుంది. ఇటు వెళ్తే కూడా వస్తుంది గుడి. 2 దారులు ఉన్నాయి. ఈ షార్ట్ కట్ అలా వెళ్తే రోడ్లోకి వెళ్ళి వస్తాము. ఎంత ఇక్కడ ఇల్లు అనమాట. ఇదైతే పాత బావి అనమాట. ఇక్కడ ఇంతకుముందు అంట నీళ్ళు పట్టుకునే వాళ్ళంట. నీళ్ళు లేనప్పుడు దీంట్లోంచి ఇప్పుడు బావి మొత్తం ఎండిపోయింది అనమాట. ఇది పాతకాలం బావి అయిపోయి పగుళ్ళు కూడా వచ్చింది. మీరు చూస్తే చూపిస్తాను. పగుళ్ళు లేవు. ఇదిగోండి ఇదంతా పగుళ్ళు వచ్చినాయి సన్నగా. ఇది మళ్ళీ దీనికి సిమెంట్ పూయడం జరిగింది. ఇంతకుముందు పోయిన ఇయర్ అయితే మేము వచ్చామన్నమాట. వచ్చినప్పుడు పగుళ్ళు అయితే ఉందన్నమాట. చాలా పగులుపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కనిపించడానికి ఇది పూసి పెట్టినారు సిమెంట్. సబ్స్క్రైబర్ ఇప్పుడు మా ఇలాగైతే వెళ్తే మాత్రం ఒకప్పుడు ఇక్కడంతా పెంకుటిల్లు అనమాట. అందరూ వేరే దగ్గరికి వెళ్ళి బాగా చదువుకునేటప్పుడు అలాంటి రాళ్ళు పెట్టి ఇక్కడ అలాంటి రాళ్ళు అనమాట గోడకి. ఇక్కడ ఈరోజు అయితే గాలి బాగా రోజు జరుగుతుంది. మేమైతే ట్రాక్టర్లో వచ్చాము. 4కి వచ్చాము. తెల్లారుజాముకి వచ్చాము. ఇలా వెళ్తే ఏమవుతుంది నాకు ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉన్నది. రాగి చెట్టు కూడా వచ్చింది. మీరు చూసినట్టయితే ఈ మాన్కి ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. చూస్తే ఇంకా ఇలాగైతే గోల్డ్ అనేది ఇలా కట్టేవాళ్ళు అనమాట అప్పట్లో రాళ్ళు. ఇదే అనమాట ఇల్లు. ఇది ఇంకా మేము
కట్టలేదన్నమాట, ఇంకా సిమెంట్ పోసి ఇలాగే ఉందన్నమాట. ఇల్లు మాత్రం పెంకుటిల్లు. ఇది కూడా రేకుల ఇల్లు అన్నమాట. జస్ట్ ఇంక సైడ్ అంతా పెద్ద ఇల్లు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.